వస్తుంది కదా, లిక్కర్ స్కామ్ లో ఇన్ని కోట్లు తినేశారంట, ప్రజలు అవే అంత మనకి ఎన్నికల పిచ్చోళ్ళు ముందు ఖర్చు కాదు, పెట్టేశారంట. ప్రజలు అంత అవే పిచ్చోళ్ళ అందరూ అండి. కూర్చుని అయ్యో వాళ్ళు అంత దుర్మార్గులండి, ఇప్పుడు డబ్బులు తీసుకున్న ఆయన ఏం చర్చిస్తాడు? లేకపోతే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఉన్నారు, మా వాడు తినలేదంటాడా? తినుంటాడు, ఎవడు తినలేదు అంటాడు. తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా తినలేదంటాడా? ఈ కామన్ గా జనాలు అంత పిచ్చోళ్ళు కాదు. జనాలు ఈ డబ్బులు వంచాలంటే వీళ్ళు ఎక్కడో చోట సంపాదించాలా, అది ఏదో ఒకటి చేస్తారనుకుంటారు. ఇంకోటి ఎవరో శుద్ధపూసలు కాదు, అట్లని వీటిని ఫీల్ అవుతున్నారు జనము, కక్ష సాధింపుల కింద ఫీల్ అవుతున్నోళ్లే తప్పించి ఎవరు తింటలేదని ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అందుకని కేసులు కక్ష సాధింపులు అనుకుంటున్నారు. అంటే మందుబాబులు ఏం ఫీల్ అవరా సార్? ఇప్పుడు 5 ఏళ్ల పాటు మా సొమ్ము తినేసింది వైసీపీ, ఇలా ఇంత స్కామ్ పాల్పడిందంట, 3,500 కోట్లు తినేశారంట, మందు కొట్టిన తర్వాత తెలుగుదేశం సంబంధించిన మందుబాబు ఉన్నాడు అనుకోండి, అట్లా ఫీల్ అవుతాడు. ఇప్పుడు అదే తెలుగుదేశం మందుబాబు ఇప్పుడు ఫీల్ అవ్వడానికి ఇవాళ రేట్లేం తగ్గించలేదే, అంతకంటే రేట్ ఎక్కువైనాయి, ప్లస్ బ్లాక్ లో కూడా అమ్ముతున్నారే. ఆడు తినా కూడా ఇక్కడ సరిపోయిందిరా, ఇప్పుడేమో వీళ్ళు కూడా తినేస్తున్నారు అని కూడా బేసిక్ గా. ఇంకోటి తాగుబోతు మాటని ఏం చేయాలి దానికి? ఇప్పుడు ఎవడేం మార్చగలడు దాన్ని వెర్షన్? అంటే మందు సొమ్ము తినేశారు, మందుబాబు అది ఎవడు తినలేదంటున్నా నేను అనేది. జనాలు ఎవడు తినలేదనుకుంటున్నారు.